మనకు పూర్వం సాంప్రదాయకంగా వచ్చిన స్టోరీ ఉంది. చెన్నైలో ఒక సేటు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఓ 10 లక్షల రూపాయలు డ్రా చేసి దాన్ని తీసుకెళ్ళి ఏదో బ్యాగులో పెట్టుకొని బయలుదేరాడు ఢిల్లీకి. ఈరోజు నైట్ చెన్నైలో ఎక్కాడు. ఇతను డబ్బు డ్రా చేసుకోవడము, బ్యాగ్లో పెట్టుకోవడం ఇవన్నీ కూడా చూశాడు ఒక దొంగ. ఆయన ఎక్కడికైతే పోతున్నాడో ఆయన టికెట్ తీసుకున్న తర్వాత వీడు కూడా వెళ్ళి అక్కడికే టికెట్ తీసుకొని ఏ కంపార్ట్మెంట్లో అతను ఎక్కాడో అక్కడ వీడు కూడా ఎక్కాడు. కూర్చున్నారు ఇద్దరు, మాట్లాడుకుంటూ ఉండాలి. అంతా అయింది. రాత్రి 10 అయింది, 11 అయింది. ఆయన పడుకున్నాడు. దొంగ పడుకున్నాడు. ఆయన నిద్రపోతున్నాడు. దొంగ నిద్రపోడు. ఎందుకని? నిద్రపోని వాడినే దొంగ అంట. విచిత్రం ఏంటంటే అతను బాగా గురువు పెట్టి నిద్రపోయిన తర్వాత వీడు వెతుకుతూ ఉన్నాడు ఆ డబ్బు కోసం. ఒక కట్టు ఉండండి, ఎక్కడుంది బాగా గురువు పెడుతున్నాడు కనుక అంతా కదిలించి చూచాడు. ఎక్కడ చూచినా కనపడలేదు. ఆయన బ్యాగులో చూచాడు, ఆయన బెడ్ కింద చూచాడు, పిల్లో కింద చూచాడు, ఎక్కడ చూసినా కనపడలేదు. ఏంట్రా ఎత్తుకొని డైరెక్ట్గా ఇందులోకి రావడం నేను చూశాను, కానీ ఏ బ్యాగులో లేదు, తన దగ్గర లేదు. తన బ్యాగ్ వేసేంతా కూడా నేను సరిగ్గా చూశాను, అక్కడ కూడా లేదు. ఏమైందా డబ్బు అనుకుంటాడు. ఉదయాన్నే లేచి ఆయన స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత వీడు స్నానానికి పోయాడు. ఆయన స్నానానికి పోయాడంటే వీడు క్లియర్గా వెతికేశాడు మొత్తం, ఎక్కడ ఏం లేదు. మీరు ఏమనుకోదు, ఎందుకంటే ఇంకొక 2 అవర్స్లో దిగిపోతున్నారు ఢిల్లీలో. ఇంకా వాడు చేసేది ఏమీ లేదు. వాడి ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి. వెతికే అయిపోయింది సార్. ఏదైతే ప్రాప్తించాలనుకున్నాడో అది ప్రాప్తించలేదు. దేనికోసం ప్రయత్నం చేశాడు, అది లభ్యం కాలేదు. ఇప్పుడు వాడు ఒక్క మాట అంటాడు, సార్ మీరు ఏమనుకోదు సేట్జీ, నేను దొంగ సార్. దొంగ కూడా నిజం చెప్తాడు. లేదు సార్, అట్లాగా ఎందుకోసం వచ్చావని? సార్ డబ్బు మీ దగ్గర ఉంది, దాన్ని ఏ విధంగానే కొట్టేయాలని వచ్చాను. అంతా వెతుకుతున్నాను, రాత్రి అంతా వెతికాను, దొరకడం లేదు. ఎక్కడ దాస్తారు సార్ మీరు? అది కనుక వాస్తవం చెప్తున్నా. నువ్వు ఎక్కినప్పుడే అనుకున్నాడు ఎక్కాడు రా వీడి దొంగని. నాకు అప్పుడే అర్థమైపోయింది. అందుకని నేను ఎక్కడ పెట్టినా, అర్థమవుతుంది, ఎక్కడ పెట్టినా దాన్ని నువ్వు అపహరిస్తావని నాకు తెలుసు. ఎక్కడ పెడితే నువ్వు అపహరించలేవు అక్కడ పెట్టానని. ఎక్కడ సార్? అది నీ దిండు కింద. ఓ నీ దిండు కింద సార్. నువ్వు ఎక్కడైనా వెతుకుతావేమో కానీ నీ దిండు కింద ఎతకవు. ఎందుకని నేను అక్కడ పెడతానంది. చూసారా, ఈయన చేసిన పని కూడా అదే. ఏదైతే మనం కోరుతూ ఉన్నామో ఈ నిత్య తృప్తిని, నిత్యానందాన్ని ఎక్కడున్నా మనం వెతికి పట్టుకుంటాం. మనం కొలంబస్లో ఆయన తెలిసిపోయి ఎక్కడ పెడితే వెతకమో అక్కడ పెట్టేశాడు. అది ఎక్కడో తెలుసా? నీకన్నా అన్యమైనటువంటి ప్రదేశాల్లో నువ్వు వెతుకుతావేమో కానీ నీ దగ్గర